ఈరోజు ఈ వీడియోలో మనము 3 మోటార్లతో డ్రోన్ అయితే తయారు చేద్దాం. సో మీరు 4 మోటార్ల డ్రోన్ ని చూస్తుంటారు, లేకపోతే 6 మోటార్ల డ్రోన్ ని, 8 మోటార్ల డ్రోన్ ని చూస్తుంటారు. బట్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మనము 3 మోటార్లతో డ్రోన్ అయితే బిల్డ్ చేద్దాం. అది ఫ్లై అయిద్దా కాదా అనేది అయితే తెలుసు. నా దగ్గర ఉన్న పార్ట్స్ తో అయితే ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేది. ఈ డ్రోన్ బిల్డింగ్ కోసం నేను పీవీసీ షీట్ ని, అంతేకాకుండా 12 mm అల్యూమినియం పైప్ ని అయితే యూస్ చేసి ఫ్రేమ్ ని అయితే ట్రయాంగిల్ షేప్ లో అయితే రెడీ అయితే చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత ఈ డ్రోన్ కి కంప్లీట్ గా పవర్ ఇవ్వడానికి పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ ని తీసుకుని దాని మీద ఈఎస్సీస్ ని, ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్ ని మూడింటిని అయితే షోల్డర్ చేసుకున్నాను. ఎందుకంటే మనం దీంట్లో 3 మోటార్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి 3 ఈఎస్సీస్ అయితే షోల్డర్ చేసుకున్నాను. దీన్ని వచ్చేసరికి మన ఫ్రేమ్ లో ఫిక్స్ చేసుకున్నాను. ఫ్రేమ్ లో ఫిక్స్ చేసుకున్న తర్వాత 1000 kV BLDC మోటార్స్ అయితే నేను యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ యూస్ చేశాను 9 గ్రామ్ మైక్రో సర్వో. ఆడు మోటార్ని వచ్చేసరికి ఈ విధంగా సర్వోతో ఒక మెకానిజాన్ని రెడీ చేసుకొని మన థర్డ్ సైడ్ అంటే ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో బ్యాక్ సైడ్ అయితే దీన్ని అయితే ఫిక్స్ అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసరికి మన డ్రోన్ డైరెక్షన్ ని చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా. సో ఈ సర్వోని ఈ విధంగా మెకానిజంతో తయారు చేసి దాన్ని అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే ఈఎస్సీ జంపర్ లీడ్స్ ఉన్నాయో వీటిని అయితే ఫ్రేమ్ పైకి తీసుకొచ్చి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను KK2 1.5 ఫ్లైట్ కంట్రోలర్. ఫ్రంట్ డైరెక్షన్ చూసుకొని నేనైతే ఫిక్స్ అయితే చేసుకున్నాను ఫ్రేమ్ మీద. రిసీవర్ని కూడా మన ఫ్రేమ్ మీద అయితే ఫిక్స్ మన ESC2 ఫ్లైట్ కంట్రోలర్కి, అంతేకాకుండా ఫ్లైట్ కంట్రోలర్ టు రిసీవర్కి కనెక్షన్ అంతా చేసిన ప్రోగ్రామ్ అయితే చేసుకుంటాను. ప్రోగ్రామ్ చేసుకున్నాను. సో ప్రోగ్రామ్ అంతా పాస్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే నేను ప్రీవియస్ చాలా వీడియోస్లో ప్రోగ్రామింగ్ గురించి దీంతో అయితే డ్రోన్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లైట్ అయితే వెళ్ళిపోతుంది. డ్రోన్ని ఫ్లై చేయడానికి తీసుకెళ్తే డ్రోన్ ఈ విధంగా అయితే ఫ్లై కాలేదు. మనకు అవసరమా? దీనికి వచ్చేసరికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను యూస్ చేసిన ఈ 9 గ్రామ్ సర్వో మన మోటార్ ఏదైతే థ్రస్ట్ ని కిందకి జనరేట్ చేస్తుందో ఆ థ్రస్ట్ ని అది కంట్రోల్ చేయలేకపోతుంది. అది అంతా వైబ్రేట్ అవ్వడంతో డ్రోన్ ఒక సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి దీన్ని ట్రై చేద్దామని దీన్ని అయితే ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేశాను. మీ సజెషన్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి ఈ డ్రోన్ ని కంప్లీట్ చేయడానికి. ఓకేనా. సో ఇది ఈ రోజు ఈ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.